ఒకప్పుడు చిన్న దెబ్బ తగిలితేనే గట్టిగా ఏడ్చే మనం, ఇప్పుడు జీవితంలో ఇంత పెద్ద కష్టం వచ్చినా కంటి నుండి ఒక్క చుక్క నీరు కూడా రావట్లేదు. జస్ట్ సైలెంట్‌గా ఉండిపోతున్నాం. మనం పైకి నేను చాలా స్ట్రాంగ్ అని నవ్వుతూ చెప్పుకుంటాం. కానీ నిజమేంటంటే మన మనసు ఇంకా బాధని మోయలేక మన ఫీలింగ్స్‌ని స్విచ్ ఆఫ్ చేసేసింది. దానికి సొల్యూషన్ ఆ బాధని ఇంకా ఇంకా దాచుకోవడం కాదు. అలా అని వెళ్ళి అందరి ముందు ఏడవటం కూడా కాదు. మనకి ప్రశాంతంగా అనిపించే మన ఫేవరెట్ ప్లేస్‌లో కూర్చొని, లేదా ఒంటరిగా టెర్రస్ మీద ఉన్నప్పుడు, లేదా ఒక బుక్‌లో రాస్తూ ఆ బరువుని, ఆ భారాన్ని బయటికి పంపేయాలి. అదే దానికి సొల్యూషన్. మన ఫీలింగ్స్‌ని మనం గౌరవించుకునే మెంటల్ ఫ్రీడమ్ కోసం మీ వాయిస్ ఆఫ్ సిరి పేజ్‌ని ఫాలో చేయండి. అన్నట్టు మీకు కూడా ఇలా ఎప్పుడైనా లైఫ్‌లో అంత బ్లాంక్‌గా అనిపించినట్లు ఉన్నట్టు అనిపించిందా? నాకైతే అనిపించింది. అందుకే ఈ రీల్. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. హ్మ్. అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక